హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగ ప్రతిష్టతో పరిష్కారం చూపిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు, శాస్త్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. మరి మీరు కూడా మీకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి. కాల్ కట్టే అవకాశం ఉంటుంది. నమస్కారం గురుగారు. గురుగారి పీఠంలో ప్రతి మాసంలో కూడా శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు ఆశ్లేష బలిపూజ మరియు నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా మరి చేపిస్తున్నారు కనుక మరి వీటికి సంబంధించి మీకు జాతకరీత్యా ఎటువంటి సకల కాల సర్పదోషాలున్నా కూడా, ఎటువంటి దోషాలున్నా కూడా నాగప్రతిష్ఠ చేయించుకోవాలి అనుకునేవారు వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా మరి ఈ నెల 23వ తారీఖున శనివారం రోజున కూడా ఈ కార్యక్రమాలు మళ్ళీ చేపిస్తున్నారు కనుక వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా వివరాల గురించి కూడా స్క్రీన్ మీద పక్కన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీకు ఎటువంటి సందేహాలను కూడా మరి అడిగి తెలుసుకోవచ్చు. అలాగే మరి గురుగారు నేరుగా కలవాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి కూడా సంప్రదించవచ్చు. అలాగే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా మీకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకున్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అలాగే మరి చాలా మంది కూడా మరి ఎటువంటి జాతకరీత్యా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆర్థికంగా కూడా మరి జాతకం చూయించుకోవడానికి కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళకి కూడా మరి గురుగారు చక్కటి అవకాశాన్ని మరి భక్తులకు కల్పిస్తున్నారు. ప్రతి వారంలో ఇద్దరికి మాత్రం ఉచితంగా మీ జాతకాన్ని పరిశీలించి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు, మీ సమస్యకు పరిష్కార మార్గాలు కూడా మరి గురుగారు తెలియజేస్తారు. గురుగారు మరి ప్రతి మాసంలో మనం చెప్పుకుంటూనే ఉన్నాం కదా, నాగప్రతిష్ఠ మీరు చేపిస్తున్నారు, ఎంతో కొన్ని వేల మందికి చేయించి ఉంటారు కదా గురుగారు. మరి వాటిల్లో ఎంతమందికి కూడా సంతానం లేకపోతే సంతానం కలగడం కానీ, ఉద్యోగరీత్యా కొన్ని ఫలితాలు కానీ చాలా మందికే వచ్చి ఉంటాయి. మీరు ఆశ్లేష బలిపూజ కూడా నిర్వహిస్తున్నారు కదా నాగప్రతిష్ఠతో పాటు, మరి వాటికి సంబంధించి మరిన్ని వివరాలు ఒకసారి తెలియజేస్తారా గురుగారు? తప్పనిసరిగా అమ్మా. ఈ నెల 23వ తారీఖు శనివారం రోజున కూకట్పల్లి గణేష్ టెంపుల్లో ఆశ్లేష బలిపూజ, నాగప్రతిష్ఠ, శనికి సంబంధించిన 4 రకాల హోమాలు, తర్వాత లక్ష్మీ నరసింహ హోమంతో పాటు పితృదోషాలకి, నాగదోషాలకి, స్త్రీ శాపాలకి ఈ యొక్క కార్యక్రమం కూడా చేపడుతూ ఉన్నాం. మోక్షనారాయణ బలి అనేది కూడా చేపడుతూ ఉన్నాం. ఎందుకంటే కొంతమంది పితృదోషాలలో కూడా చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మోక్షనారాయణ బలి వల్ల మరి పితృదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, స్త్రీ శాపం ఉంటే కూడా కొంత డెవలప్మెంట్ రాదు కొంతమంది. కాబట్టి అటువంటి దోషాలున్నా కూడా పరిపూర్ణమైన పరిష్కారం ఇవ్వాలన్న సదుద్దేశంతో ఈ నెల 23వ తారీఖు ప్రారంభిస్తూ ఉన్నాం. మరి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా, మరి జీవితంలో వృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు, ఎన్నాళ్ళు పోయినా మా పరిస్థితి అట్లాగే ఉంది, ఎదుగు బొదుగు లేదు అనే వాళ్ళకి ఈ నాగప్రతిష్ఠ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నాగప్రతిష్ఠ ఎవరన్నా చేయొచ్చు. జీవితంలో ఒక్కసారి చేసినట్లయితే అక్కడి నుంచి వాళ్ళ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 7-8 వేల మందికి చేయించుంటాను. ఈ నాగసిద్ధి ప్రోగ్రాం ప్రారంభం చేసిన తర్వాతే కనీసం 1000 మందికి చేయించుంటాం. కాబట్టి మరి నాగప్రతిష్ఠను మించింది లేదు జీవితంలో. మరి ఎటువంటి దోషాలు ఉన్నా సరే నాగప్రతిష్ఠ వల్ల, అది భూ సంబంధమైన దోషం కావచ్చు, సంతానపరమైన దోషం కావచ్చు, ఉద్యోగపరమైన సమస్యలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య ఐకమత్యం లేకపోవచ్చు, ఇట్లా రకరకాలుగా డబ్బు నిలబడకపోవడం, ఇదంతా కూడా కుజదోషాలలో జరుగుతుంటుంది సహజంగా. అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధమైన వ్యాధులు, ఇవన్నీ కూడా కేవలం రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల, కుజదోష ప్రభావం వల్ల ఇటువంటి అనారోగ్య సమస్యలు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రాహు వల్ల వస్తుంటాయి. కాబట్టి ఇటువంటి దోషాలు ఎవరున్నా సరే ఒక్కసారి చేసినట్లయితే దాని ఫలితం చెప్పనలవి కాదు, అంటే చెప్పలేమన్నమాట. దాన్ని అనుభవించిన వాడికి అర్థమవుతుంది తప్ప ఎంత చెప్పినా ఏదో స్టోరీ చెప్పినట్టే ఉంటుంది. కాబట్టి ఎంతోమంది దీన్ని చేసుకొని సత్ఫలితాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. మరి ఒకసారి చేసిన వాళ్ళు వాళ్ళ ద్వారా మళ్ళీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మన నాగసిద్ధి కార్యక్రమం అనేది దీని గురించి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ రేపు చెప్పేవాడు కరెక్ట్గా చెప్పట్లేదు. అంటే ఒకటి ఉంటే ఒకటి చెప్తున్నారు. దానివల్ల వాళ్ళు పడే ఇబ్బందుల వల్ల ఎవరు ఏది చెప్పినా చేస్తున్నారు పాపం. ఆ చేయడం వల్ల వాళ్ళ ఫలితాలు రాక చివరికి శాస్త్రం మీద నమ్మకం పోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దాని గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఎంతోమందిని ఎడ్యుకేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఎంతోమంది సత్ఫలితాలు పొందుతూ ఉన్నారు. మరి మా బ్రాహ్మణులు కూడా చాలామంది తెలుసుకుంటూ ఉన్నారు ఈ నాగసిద్ధి ప్రోగ్రాం వల్ల. కాబట్టి దీనివల్ల సత్ఫలితాలు వస్తాయి, అందులో సందేహం లేదు. ఓకే, ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో 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 నమస్తే అమ్మా. నమస్తేనండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 11/7/1975
ఓకే, సమయం చెప్పండి. తెల్లవారుజామున 5 గంటలకండి. తెల్లవారితే 12వ తారీఖు అమ్మా, 11? 11. ఓకే, ఎవరిదమ్మా ఇది, మీదా? నాదే మేడం, నాదేనా? ఓకే, మీ పేరు? 11/7/75. ఉమాదేవి. 11/7/75. 75. టైం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా? కళ్యాణదుర్గం నుంచి. తెల్లవారితే 5:10 అమ్మా? అవునండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే. గురుగారు నమస్తే, చెప్పండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తుంది గురుగారు. కొంచెం టెన్షన్, డిప్రెషన్, నెగిటివ్ థింకింగ్ వస్తుంది ఎప్పుడు. మానసికమైన ఆందోళన ఎక్కువగా ఉంది ఈ మధ్యకాలంలో. అవును గురుగారు. ఎప్పటి నుంచి? 2022 సంవత్సరం నుంచి ఈ మానసికమైన ఆందోళన ఎక్కువ ఉంటూ ఉంటుంది. అవును గురుగారు. తర్వాత చర్మ సంబంధమైన వ్యాధులు కానీ, ఈఎన్టీ ప్రాబ్లం కానీ, స్కిన్ ప్రాబ్లం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు గురుగారు. జలుబు కానీ, నెమ్ము చేరడం ఇట్లాంటివి ఏం లేవుగా? లేదు గురుగారు. కాళ్ళు లాగుతూ ఉన్నాయి, ఒక కాలు విపరీతంగా. సరే, జాతకపరంగా మరి శని అష్టమంలో ఉన్నాడు. మీది కర్కాటక రాశి. అష్టమ శని గత 3 సంవత్సరాల నుంచి అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. దానివల్ల ఒకటి పోతే ఒకటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి సహజంగా. దాంతోపాటు చంద్రమహర్దశ నడుస్తుంది. ఈ చంద్రమహర్దశ బాగానే ఉంటుంది. ఫైనాన్షియల్గా చాలా బాగుండాలి మీది, అవునా? అవును గురుగారు. ఫైనాన్షియల్గా చాలా బాగుంది. మీ వారు నెంబర్ 1 పర్సన్. ఆయన ఏం చేస్తుంటారమ్మా? ఆయన కరెంట్ ఆఫీస్లో ఎస్ఏగా ఉన్నారు. ఓకే, రాబోయే కాలం బాగుంది. వచ్చే సంవత్సరం మే తర్వాత అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. లేదు ఇంకా మానసికంగా ఇబ్బంది పడుతున్నామంటే చంద్రమహర్దశ ఇంకా 2032 సంవత్సరం వరకు ఉంది. అది పోవాలంటే చంద్రుడికి శనికి చేస్తే మార్పు వస్తుంది. ఓకేనా? 23వ తారీఖు చేస్తున్నాం. ఆ హోమాలన్నీ చేయించుకోండి ఒకసారి, చేస్తే మార్పులు సంభవిస్తాయి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మేనగోడ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 19/3/99. ఓకే, సమయం చెప్పండి. సమయం మధ్యాహ్నం 2:10 ఓకే, పేరేంటమ్మా పాపది? పేరు చరిత. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే గురువు గారు. నమస్తే. పెళ్లి గురించా? అవునండి. సంబంధాలు రావట్లేదా? వచ్చింది సెట్ అవ్వట్లేదు, ఏంది పరిస్థితి? కుదరట్లేదండి, సెట్ అవ్వట్లేదండి. జాతకం బ్రహ్మాండంగా ఉంది. మీ అమ్మాయి గజకేసరి యోగం ఉంది. ఏం చదువుకుంది అమ్మాయి? అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసిందండి. అమ్మాయి పుట్టిన తర్వాత మీ వారికి కూడా చాలా అద్భుతం కలిసి వచ్చి ఉండాలిగా. హలో. అమ్మాయి పుట్టిన తర్వాత తండ్రికి బాగా కలిసి వచ్చిందా అని అడుగుతున్నా. అవునండి. సరే, జాతకపరంగా మాంగళ్య దోషం ఉన్నది. ఎందుకంటే వినండి, మాంగళ్య స్థానం నీచబడింది. దీనివల్ల ఖచ్చితంగా పెళ్ళయిన తర్వాత 100% ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మరి ఆడపిల్లల విషయాలు లైవ్లో చెప్పకూడదు. కొన్ని దోషాలు, ఇట్లాంటి దోషాలు చెప్పకూడదు. విడిగా అపాయింట్మెంట్ మీరు కాల్ చేయండి, చెప్తాను. ఓకేనా? డైరెక్ట్గా ఓపెన్గా చెప్పకూడదు. కొన్ని ఎట్లా ఉంటాయంటే చెప్తే మానసికంగా బాధపడతారు, వినేవాళ్ళకి బాగుండదు. కాబట్టి విడిగా పర్సనల్గా మాట్లాడండి, చెప్తాను. ఓకేనా? ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, మాట్లాడండి. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 6/5/2000 ఓకే, సమయం చెప్పండి. సమయం 7 నుంచి 7:30 మధ్యలో. ఎప్పుడు సాయంత్రమా ఉదయమా అమ్మ? ఉదయం. ఓకే, బాబు పేరేంటి? సాయిశ్వర్. ఓకే, గురుగారు గారు మాట్లాడండి. నమస్తే గురుగారు. వందనం. ఏం మీ వాడు మాట వింటున్నాడా? వినట్లేదు స్వామి. చాలా మొండిగా, చాలా రూడ్గా ఉంటాడు. అవును స్వామి. దోస్తులు బాగున్నారా? ఫ్రెండ్స్ ఎక్కువ లేరు స్వామి, కానీ కొంచెం చెప్పిన మాట వినాడు స్వామి. బండి కొనిచ్చావా లేదా? బండి ఇవ్వలేదు స్వామి. బండి ఇస్తే నీకు దొరకడు. బండి బాగా ఫస్ట్, ఓకేనా? తర్వాత కాలసర్ప దోషం ఉన్నది. దాంతోపాటు రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహు మహర్దశ ఎప్పటిదాకా ఉందా అంటే 2031 వరకు ఉంది. ఈ లోపల ఖరాబ్ అయినా బాగుపడ్డ ఇదే టైం. ఏం చదువుకున్నాడు ఈయన ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు స్వామి. మరి అటు వేరే దేశం వెళ్దామని అనుకుంటున్నాడు. మరి వెళ్ళడం అవుతుందా చదివిన తర్వాత? జాతకం చాలా అద్భుతంగా ఉంది, అందులో అనుమానం లేదు. ఓకేనా?
గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు విదేశాల్లో మంచి రాజయోగం కనపడుతుంది. కేవలం ప్రధానంగా దోషం ఏంటంటే కాలసర్పదోషం ఉన్నది. కాలసర్పదోషం వల్ల ఇవన్నీ ఒక్కోసారి పనిచేయవు, గ్రహాలు కూడా పనిచేయవు. రాహుకేతుల మధ్యలో గ్రహాలు బంధింపబడటం వల్ల ఎటువంటి యోగాలు ఉన్నా సరే అవన్నీ పనిచేయవు. నేను చెప్పేది అది. నేను చెప్పిన సర్వశుభాలు వినమ్మా, నేను చెప్పిన సర్వశుభాలు జరగాలి అంటే నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తే చెప్పినట్టు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అది చేయకుండా వదిలిపెడితే మాత్రం ఎక్కడో ఒకటి దెబ్బ కొడుతూనే ఉంటుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించే మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/4/87. ఓకే, సమయం చెప్పండి. 10:15 ఉదయం. ఓకే, మీ పేరు? చక్రవర్తి. ఓకే, గురుగారినారా, మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే. ఎవరిది జాతకం? నాదే సార్, నాదే. బ్రహ్మాండంగా ఉంది. ఏం పని చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ ఉంది. గట్టిగా సంపాదించావా? లేదు సార్, అది అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇంకా మ్యారేజ్ సెటిల్మెంట్ కూడా కాలేదు. ప్లేస్ చేంజ్ చేద్దామంటే అది కూడా కావాలి. 3 కావాలి. నీ జాతకంలో పెళ్ళి అయిన తర్వాత అద్భుతాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పెళ్లి కావాలి. ఓకేనా? ఓకే ఓకే. మీరు ఇచ్చిన టైం కరెక్టేనా? అదే నా అటు ఇటు ఉంటుందా 10 నిమిషాలు? లేదు సార్, 10:15 ఉదయం కొత్తగూడెం. మరి దీని ప్రకారం నీకు ఎప్పుడో పెళ్లి కావాలి. ఎందుకు కాలేదు మరి? అంటే సంబంధాలు వచ్చి పోతున్నాయి సార్. అది ఓకే సార్, నాగప్రతిష్ఠ చేయండి. నాగదోషం ఉంటుంది తప్ప ఏం లేదు. జాతకం చాలా అద్భుతంగా ఉంది. మీ బ్రదర్ ఏం చేస్తుంటాడు? బ్రదర్స్ సార్. లేదు సార్, ఎవరు లేరు. సిస్టర్స్ కూడా లేరా? లేదు, కజిన్స్ ఉన్నారు అనమాట. సిస్టర్స్ మీరు తోడబుట్టిన వాళ్ళు చెప్పాలి, కజిన్స్ అవసరం లేదు. లేదు. సరే, జాతకపరంగా చాలా బాగుంది. గజకేసర యోగం ఉంది. రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు, చాలా బాగుంది. పెళ్ళయిన తర్వాత జీవితం మారుతుంది. నాగదోష ప్రభావం బలంగా ఉంది. నాగదోషాన్ని నేను చెప్పే రెమెడీ చేస్తే మిగతావన్నీ వస్తాయి. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 31 చెప్పండి. 10 1977 మేడం. ఓకే, సమయం చెప్పండి. మేడం ఉదయము మేడం 7:37, ఈవినింగ్ 7:05 నుంచి 7 లోపల మేడం. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురువు గారు, మీ పాదాలకు వందనాలు గురువు గారు. నమస్తే. నమస్తే. చాలా కష్టపడుతుంటావు కానీ కాలం కలిసి రావట్లా నీకు. అవును స్వామీజీ. ఏం పని చేస్తుంటారు? నేను యూనివర్సిటీలో జాబ్ చేస్తుంటాను. ఓకే, డబ్బు సంపాదిస్తావు కానీ డబ్బు నిలబడదు. అవును స్వామీజీ. మంచి మంచి అవకాశాలు వస్తాయి. నీ ద్వారా అందరు సహాయం పొందుతారు కానీ నీకెవడు 10 పైసలు పనిచేయడు. అవునా? అవును స్వామీజీ. చాలామంది చేసి ఉంటావు ఇప్పటికి. మీ అయిన వాళ్ళకి, అన్నదమ్ములకి, అందరికీ చాలా పెట్టి ఉంటావు డబ్బులు. అవును స్వామి. ఓకే, చెప్పండి. దేని గురించి అడుగుతున్నారు? స్వామి, నాకు ఏది కలిసి రావడం లేదు. ఒక గృహం కట్టుకుందామంటే కూడా మా సొంత చెల్లెలే అడ్డుపడుతుంది. తర్వాత నాకు మా కుటుంబంలో మొత్తం అందరూ అర్ధాయుష్తోనే చనిపోతున్నారు స్వామి. మా అబ్బగారు కూడా చిన్న వయసులో చనిపోయారు. మా నాన్నగారు కూడా 64 years చనిపోయారు. మా తమ్ముడు. నా ప్రోగ్రామ్ రోజు చూస్తున్నారా, ఇప్పుడే చూస్తున్నారా? ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం స్వామి గురువు గారు. నేను రోజు చెప్తూ ఉంటా, నాగదోషాలు కనుక ఉన్నట్లయితే తల్లిలో తండ్రో చిన్నతనంలో ఒకళ్ళు గతిస్తారు. ఒకటి. అవును సార్. నాగదోషాలు ఉంటే అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉండదు. అవును సార్. తర్వాత నువ్వు ఎంతమందికి ఎన్ని దాన ధర్మాలు చేసినా నీ సర్వస్వం ధారపోస్తే కూడా నీకంటూ ఎవడు నీకు సహాయం చేయడు. అది తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. దాంతోపాటు నువ్వు ఎప్పుడో ఇల్లు కట్టాలి నువ్వు సంపాదించిన సంపాదనకి. ఈ నాగదోషం ఉంటే డబ్బున్నా సరే ఇల్లు కట్టుకోలేరు. ఒకళ్ళు ఇల్లు ఉంటే కూడా ఇంట్లో ఉండే యోగం ఉండదు. అద్దెకిచ్చి బయటికి రావడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఎంతో మంది నాకు జాతకం ఇస్తే 2 పెళ్లిళ్ళు అయినాయి సార్. ఫస్ట్ పెళ్లి అయిపోయింది, రెండో పెళ్లి జరిగింది. కూడా 2 అమ్మాయిలు జన్మించేస్తుంది నాకు. తర్వాత నాకు ఏది కలిసి రావడం లేదు. తర్వాత
నాకు మా అబ్బగారు కూడా చిన్నతనంలోనే చనిపోయారు, మా నాన్నగారు కూడా సరే చెప్పారు, ఒక్కసారి చెప్పండి. ఇందాక చెప్పారు అదంతా స్టోరీ చెప్పి మళ్ళీ రీల్ తిప్పేస్తున్నారు మీరు. ఒక్కసారి చెప్తే సరిపోతుంది. వినండి వినండి, కాలసర్ప దోషం ఉంది, ఆ నాగదోషానికి పరిహారం చేస్తే మార్పులు వస్తాయి. ఓకేనా? నీ డబ్బునికి నిలబడాలన్నా, సొంత ఇంట్లో కాలు పెట్టాలన్నా నాగదోషం అంటే కాలు పెట్టలేవు. అది చేసుకున్నప్పుడే మార్పులు సంభవిస్తాయి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అడగాలనుకుంటున్నానండి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా అబ్బాయి 1995 మ్మ్. సెప్టెంబర్ 38, అంటే గాంధీజయంతికి 2 రోజుల ముందు అండి. సమయం చెప్పండి. హలో, సమయం 2 గంటల 15 నిమిషాలకి. ఎప్పుడు మధ్యాహ్నమా అమ్మా? మార్నింగ్ అర్లీ. ఓకే, బాబు పేరేంటి? యశ్వంత్ కుమార్. ఓకే, గురుగారు మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే. పెళ్లి చేసావా? మా అబ్బాయి పెళ్లి విషయంలో అడగాలనుకుంటున్నాను. ఉన్న దోషమే ఇక్కడ అదే కనపడుతుంది, అందుకని డైరెక్ట్ పాయింట్కి వస్తాను. చెప్పు. అబ్బాయికి ఉద్యోగస్తులు కావాలని ఆ అబ్బాయి, ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఆ అబ్బాయి ఎయిర్పోర్ట్ అథారిటీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు అబ్బాయి. ఓకే. ఆ అబ్బాయికి వివాహం గురించి ఇప్పుడు అడుగుతున్నామండి. ఏంటంటే ఆ అబ్బాయికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉన్న అమ్మాయి కావాలని అడుగుతున్నాడు. సరే, నేను చెప్పింది ఫస్ట్ చిన్నప్పటి నుంచి మొదటి కోరిక. నీ చిట్టంతో చెప్తున్నావు లైవ్ లోనే. ఇగో గవర్నమెంట్ జాబ్ రావాలన్నా ఏది రావాలన్నా భగవంతుడు రాసి పెట్టి ఉండాలి. మనకోగానే కాదు, నేను చెప్పంగానే కాదు. గుర్తుపెట్టుకో, జాతకపరంగా లగ్న దోషం ఉంది, దాంతోపాటు కుటుంబ స్థానం నీచపడింది, శుక్రుడు నీచపడ్డాడు. ఈ లగ్నంలో ఎవరు పుట్టినా ఖచ్చితంగా వివాహపరమైన సమస్యలు వస్తాయి. పెళ్ళి ఒక పట్టాన సెట్ కాదు, ఏదో రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఈ లగ్న దోషం ఖచ్చితంగా కుంభ వివాహం చేయాలి. కుంభ వివాహం చేస్తే పెళ్లి ముందుకెళ్తుంది, అడుగు ముందుకు పడుతుంది. దాంతోపాటు శనికి, శుక్రుడికి, కుజుడికి, రాహుకేతులు చేస్తే వివాహం ముందుకు వస్తుంది. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మా గురించేనే మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాకు డేట్ ఆఫ్ బర్త్ అంటే అంత ఐడియా లేదండి. అప్పుడు అమ్మ ఎక్స్పైర్ సరే గురుగారు ఉన్నారు, మీ పేరు తెలియజేయండి. చెప్పండి. మా పేరు నమస్కారం అండి గురుగారు. నమస్తే. నీ పేరేంటి చెప్పు. నా పేరు సురేష్ అండి. సురేషా? అవునండి. వయసు ఎంత? వయసు 23 సంవత్సరాలు. చిన్నడుగా ఖాళీగా ఉన్నావా 3 ఏళ్ళ నుంచి? ఖాళీగానే ఉందండి గురుగారు. ఏది పట్టుకుంటే అసలు ఏది ముందుకు వెళ్ళట్లేకపోతున్నాను. ఏం చదువుకున్నావు? నేను 9th వరకు చదివాను గురువుగారు. ఒక 2-3 లారీలు తీసుకొని దానివల్ల నష్టపోయానండి. ఓకే. ఇల్లు పని చేద్దామంటే ముందుకు వెళ్ళలేకపోతున్నానండి. ఏది చేద్దామన్నా అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సరే వినండి, గడిచిపోయిన గత 5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ఉంది. 5 ఏళ్లలో నువ్వు మొత్తం చాలా పెద్ద మొత్తంలో నష్టపోయి ఉండాలి. అవునా? అవునండి. ఆస్తులు ఉన్నవేవో కరగబెట్టడం, టైం వేస్ట్ చేయడం, ఇక దాని పరిస్థితి ఎట్లా ఉందంటే వర్ణనాతీతంగా ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉంటావు నువ్వు ప్రస్తుతానికి. అవునా? అవును గురుగారు. సరే, జీవితం మారాలన్నా ఫస్ట్ శనికి చేయాలి. శనికి చేస్తే బాగుంటుంది. ఒకటి, ఎప్పుడైనా లారీ వ్యాపారం చేయాలన్నా, వాహనాలకు సంబంధించిన వ్యాపారం చేయాలన్నా, ఐరన్ వ్యాపారం చేయాలంటే శని బాగుండాలి. శని బాగుండే కలిసి వస్తుంది తప్ప ఎవడు పడితే వాడు చేస్తే ఐరన్ సంబంధించిన వ్యాపారం కలిసి రాదు. మరి నీ జాతకం కరెక్ట్గా చూస్తే చెప్పగలుగుతాం. టైం లేదంటున్నావు కాబట్టి ఫస్ట్ శనికి చేయించుకో. శనికి చేస్తే ఒక మార్గం దొరుకుతుంది. కొత్త వ్యాపారాలు ఇక్కడి నుంచి 3 సంవత్సరాల దాకా ఎటువంటి ప్రయత్నాలు చేయబాకు. ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకో. 3 ఏళ్ల తర్వాత ఏదైనా ప్రయత్నం చేయి, కాలం ముందుకు వస్తుంది తప్ప ఈ లోపల ఏది చేసినా సరే మొత్తం భస్మం అవుతుంది. ఎన్ని లక్షలు పెట్టినా మొత్తం ₹1 కూడా మిగలదు. గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే, సరే గురుగారు. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా. నమస్తేనండి. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 22/11/1990. ఓకే, సమయం చెప్పండి. రాత్రి 12:40 తెల్లవారితే గురువారం అన్నమాట. ఓకే, మీ వారి పేరేంటమ్మా? శ్రీను.
ఓకే గురుగారినారా మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. అదే ఆయన ల్యాండ్ తీసుకున్నాం గురుగారు. ఆ ల్యాండ్ ప్రాబ్లం లోకి వెళ్ళింది. అది మాకు వస్తుంది అంటే ఇప్పుడు సెటిల్మెంట్ కి వచ్చింది, ఇస్తాము అంటున్నారు. రిజిస్టర్ అంటే వేరే ప్లేస్ ఇస్తా ఉన్నారు, దానికి బదులు అది రిజిస్ట్రేషన్ చేస్తే అమౌంట్ ఇచ్చేస్తాము అంటున్నారు. అది అవుతుందా అవదా అసలు ఆయన జాతకం ఎంతమందో తెలుసుకుందాం. ఇప్పుడు చూపించలేదు. స్థలం ఎవరి పేరు మీద కొన్నారు? మీ పేరు మీద ఆయన పేరు మీద కొన్నారా? మా అంటే వాళ్ళ అక్క వాళ్ళ ఆయన పేరు మీద కొన్నాం. పెద్ద ఆయనని ఇంటి పెద్దగా ఉన్నారని ఆయన పేరు మీద. ఆయన పేరేంటో చెప్పు ఫస్ట్. అప్పారావు. అప్పారావు. ఓకే, బాగానే ఉంది, వస్తుందిలేండి, గట్టి ప్రయత్నం చేయండి, వస్తుంది. ఆయన జాతకం చూడాలి. ఎప్పుడైనా ఒక ఆయన పేరు మీద స్థలం కొని పక్కన ఆయన పేరు చెప్తే ఎట్లా చెప్తావు చెప్పు? స్థలం ఉన్నది మీ బావగారి పేరు మీద, అప్పుడు ఎవరికి చూడాలి? ఆయన జాతకం చూడాలి. మీ ఆయన జాతకం చెప్తున్నావు, ఎట్లా చెప్పమంటావు చెప్పు? గురుగారు మా ఆయన జాతకం ఎలాగొందో చెప్తారా? అట్లాగా తర్వాత చేయి, ఒకటే జాతకం, ఎప్పుడైనా ఒకటే చెప్తాం. ఇంకా కావాలి ఇదే గురుగారు, ఇదే జాతకం ఇప్పుడు చెప్పిందే. మీ బావగారిదా మీ ఆయనదా? ఇది మా ఆయన గారి. స్థలం ఎవరి పేరు మీద ఉన్నావు? స్థలం వాళ్ళ పెద్దవాళ్ళ పేరు మీద తీసుకున్నారు. నువ్వు స్థలం గురించి అడుగుతున్నావునా? అది స్థలం అంటే ఫ్యూచర్ ఎలాగుంటది ఏంటని ఆయన జాతకం ఇప్పుడు కొంచెం చూపించలేదు. మీ ఆయన జాతకం చాలా బాగుంది, పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు, ధనానికి లోటు ఉండదు, డబ్బులు గట్టిగా సంపాదిస్తాడు, అవునా కదా? మరి ఇంకేంది, బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేసి చెప్తా. ఓకే. అలాగే గురుగారు ఇందాక స్త్రీ శాపం వల్ల కూడా అనేక సమస్యలు ఎదురవుతాయి అన్నారు కదా, ఆ శాపం అనేది అసలు ఎలా వస్తుంది అంటారు గురుగారు? స్త్రీ శాపం అంటే ఎవరినన్నా మనం అసలు అన్యాయం చేస్తేనో, మరి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి సొమ్ములు అపహరించిన ఈ యొక్క స్త్రీ శాపం తగులుతుంది. మరి కొంతమంది భ్రూణ హత్యలు చేస్తూ ఉంటారు, వాటి వల్ల స్త్రీ శాపం తగులుతుంది. మరి పెళ్లి చేసుకొని భార్యను వదిలేసి డైవర్స్ తీసుకుంటే కూడా స్త్రీ శాపం తగులుతుంది. కాబట్టి ఇది చాలా మహాదోషం. మరి దానివల్ల కూడా కొంత కర్మ వెంటాడుతూ ఉంటుంది. ఇటువంటివి మనకు ఎవరికి అర్థం కావు, అవి జాతకంలో కొంత పుష్పటిస్తూ ఉంటాయి, కొంతమందికి అర్థం కాదు. మరి ఇటువంటి వాళ్ళకి కనుక ఈ యొక్క మోక్షనారాయణ బలం చేస్తాం. దాంతోపాటు దేవుడు సొమ్ము అపహరిస్తే కూడా మహాదోషం వస్తుంది. మరి ఇటువంటి దోషాలకి నువ్వు ఏం చేసినా కాలం కలిసి రాదు. అటువంటి వాటికి మోక్షనారాయణ బలి చేసినా, మరి కొంతమంది అకాల మరణం చెందుతూ ఉంటారు. అంటే చిన్నతనంలో పెళ్లి కాక కొంతమంది మరణించో, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ బాగోగులు చూడకుండానే మరణించడం, ఇదంతా కూడా లేదు ఆత్మహత్య చేసుకోవడం, యాక్సిడెంట్లో చనిపోవడం, ఇవన్నీ కూడా మరి అనుకోకుండా జరిగేటువంటి పరిణామాలు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆత్మ భగవంతుడు ఐక్యం కాదు. దానికి మోక్షనారాయణ బలి అని చేయాలి. మరి కొన్ని కులాల వాళ్ళు చేయట్లేదు, కర్మే సరిగా చేయట్లేదు. మరి మాలాంటి వాళ్ళు చెప్తే కూడా మాకు ఆచారం లేదని తోసిపడేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఎవరి మీద అయితే కర్తృత్వం ఉంటుందో, కర్తృత్వం అంటే తలకొరు ఎవరైతే పెడతారో సంకల్పం చెప్తారు, కర్మ చేసేవాడు సంకల్పం చెప్తారు, దాన్ని కర్తృత్వం అంటారు. అంటే ఈ బాధ్యత బతికున్నంతకాలం వాళ్ళ యొక్క కర్మకాండ మొత్తం కూడా ఆ వ్యక్తే చేయాలి. ఆ వ్యక్తికి ఇదంతా కూడా ఆపాదిస్తూ ఉంటుంది. మంచి జరిగినా చెడు జరిగినా, మంచి జరిగితే వాళ్ళు వాళ్ళ పిల్లలు వృద్ధిలోకి వస్తారు, సక్రమంగా జరగలేదనుకోండి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అటువంటి దోషాలు పోవడానికి ఈ యొక్క మోక్షనారాయణ బలి ఇవన్నీ కూడా మనం చేపడుతుంది. ఓకే గురుగారి పీఠంలో జరిగేటువంటి పూజా దిగ్రాతుల గురించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతక రీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక
శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా, శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు బలిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిల వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్టతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. గురుగారు, మరి మన కార్తీక మాసంలో అరుణాచలంలో జరిగేటువంటి 5 రోజుల కార్యక్రమంలో మొదటి రోజు శాస్త్ర నారికేళ్ల హోమం కావచ్చు, లక్ష్మీ గణపతికి, మరి రెండో రోజు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు, ఇలా పార్వతీ పరమేశ్వరులకు అద్భుతంగా 5 రోజుల పాటు కూడా భక్తుల సమక్షంలో కూడా మీరు నిర్వహించారు మీ ఆధ్వర్యంలో. మరి 5 రోజుల పాటు చాలా గిరి ప్రదక్షిణ కావచ్చు, ఆ పరమేశ్వరునికి సాక్షాత్తు అక్కడ అగ్నిలింగంగా కొలువై ఉన్న ఆ పరమేశ్వరునికి అభిషేకాలు కావచ్చు, చాలా అద్భుతంగా నిర్వహించారు. మరి వాటికి సంబంధించి మరి కొన్ని విశేషాలు మాకు తెలియజేస్తారా? తప్పనిసరిగా అమ్మా. మరి మొదటి రోజున లక్ష్మీ గణపతి హోమం చేసాం. హోమం ఎంత అద్భుతంగా జరిగిందంటే ఆ మంట కనీసం 10 అడుగులు ఎత్తు పైకి లేచింది. మన వీడియో కూడా తీయించాం, అంతా కూడా ఎడిటింగ్ జరుగుతుంది. మరి కూర్చున్న వాళ్ళు ఆశ్చర్యపోయినారు. మరి హోమంలో కూర్చుంటే నాకు ఇంత కూడా సెగ తగలలేదు. పూర్ణాహుతి అయ్యే వరకు కూడా నేను దగ్గరగా కూర్చున్నాను హోమం ఉండడానికి. 10 అడుగుల ఎత్తు మంట వచ్చింది. మరి నాకు ఇంత కూడా సెగ తగలలేదు. 1000 సార్లు లక్ష్మీ గణపతి హోమం చేసి నాకు లేచిన తర్వాత నాకు అర్థమైందంటే తలనొప్పి వచ్చేసింది. ఆ వేడికి మర్నాడు పొద్దున వరకు తలనొప్పి తగ్గలేదు, అంత హీట్ వచ్చింది. మరి అంత ఎత్తు తగిలితే కూడా మరి పైన శామయాన కూడా ఇంత కూడా ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. చాలా అద్భుతంగా జరిగింది లక్ష్మీ గణపతి హోమం. నా జీవితంలో అంత మంట చూడటం ఫస్ట్ టైం. ఎందుకంటే నారికేళాలు వేస్తాం కదా, దాంట్లోంచి కొబ్బరి నూనె వస్తుంటుంది. చాలా అద్భుతంగా జరిగింది మొదటి రోజున. మరి గణపతి కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. రెండవ రోజున ఆశ్లేష బలి పూజ. ఆశ్లేష బలి పూజ ఇట్లా కూర్చొని మరి 74 రకాల సర్పజాతుల్ని ఆవాహన చేశాను. నేనే కూర్చున్నాను, మొదటిసారి చేశాను. నేను ఇప్పుడు కూడా ఏ రోజు కూడా నేను ఆశ్లేష బలి పూజ కూర్చోలేదు, మా శిష్యులే కూర్చుంటూ ఉంటారు. అటువంటిది ఆ రోజు సరే ఇంత దూరం వచ్చాం కదా, అరుణాచల క్షేత్రం కదా, మరి కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తరపున నేను చేస్తానని మాట ఇచ్చాను కాబట్టి, నేను దీక్ష తీసుకున్నాను కాబట్టి నేనే కూర్చొని ఆశ్లేష బలి పూజ సంకల్పం చేసి 74 సర్పజాతులను ఆవాహన చేశాను. ఆవాహన చేయగానే పైనుంచి వర్షధార పడింది. మరి ఇట్లా ఆవాహన చేయడం, అర్చన చేస్తుండగా దడదడదా వర్షం పడింది. ఇంకో దాంట్లో విశేషం ఏంటంటే మరి వర్షం పడ్డా నేను లేవకుండానే మొత్తం కంప్లీట్ చేశాను. మరి జనాలందరూ లేచి వెళ్ళిపోయారుగా. ఎందుకంటే మనం సహజంగా మానవ శైలి ఎట్లా ఉంటుందంటే వర్షం పడ్డా తట్టుకోలేం, ఎండ ఎక్కువైనా తట్టుకోలేం, చలి ఎక్కువైనా తట్టుకోలేం. ఎవరు లేవద్దన్నా సరే కొంతమంది కూర్చున్నారు, మిగతా వాళ్ళందరూ లేచి నీళ్ళలోకి వెళ్ళిపోయారు. సరే మొత్తం కంప్లీట్ చేశాను. ఇంకో విశేషం ఏంటంటే ముగ్గు చెక్కు చెదరలేదు. రేపు వీడియోలో చూడొచ్చు, భక్తులు ఎడిటింగ్ చేయిస్తున్నాను. అంత ముగ్గు వేసాం కదా, రంగులతో ముగ్గు వేస్తాం. ముగ్గు చెక్కు చెదరలేదు. అంత వర్షం పడితే కూడా ముగ్గు ఎట్లా వేసిందో అట్లాగే ఉంది. చాలా అద్భుతంగా జరిగింది. ఎప్పుడైనా సరే వర్షం పడ్డా భగవంతుడు పుష్పవర్షంలాగా కురిపించాడు. 5 నిమిషాలు వర్షం పడిపోయింది, నేను మొత్తం తడిసిపోయాను. నేను హారదివంగానే మళ్ళీ వర్షం ఆగిపోయింది. అది పుష్పవర్షం అంటారు దాన్ని. వర్షం పడ్డా జలశుద్ధి, తర్వాత అగ్నిశుద్ధి. కొంతమంది ఇల్లు తగలబడితే మాకు కలిసి రాలేదు అనుకుంటారు. ఇల్లు తగలబడ్డ ఇల్లు చాలా బాగా కలిసి వస్తుంది. అట్లాగే ఇటువంటి పూజలు చేసేటప్పుడు వరుణ అనుగ్రహం కలిగితే మన పని అయినట్లే. నాకైతే మనసుకు చాలా ఆనందంగా అనిపించింది. ఉదయం పూట
అట్లాగే సాయంత్రం పూట సుబ్రహ్మణ్య కళ్యాణం ఎంత అద్భుతంగా జరిగిందంటే తమిళనాడు రాష్ట్రంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బాగా ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు. మనం సన్నాయి మేళం కూడా ఆ గుడి దేవాలయానికి అరుణాచల క్షేత్రంలో సంబంధించినటువంటి నాదస్వర బృందాన్ని పిలిచాం మనం. వాళ్ళు వాయించారండి, చాలా అద్భుతంగా వాయించారు. అసలు ఒళ్ళు తెలియకుండా వాయించారు. వచ్చిన భక్తులు కూడా వాళ్ళు పరవశించిపోయారు, మేము పరవశించిపోయాం. వాళ్ళైతే మేము ఎప్పుడు ఇటువంటి కళ్యాణం చూడలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా కదలకుండా కూర్చోవడం జరిగింది. మరి అక్కడ మనం ఏదైతే ఆశ్రమంలో చేశామో వాళ్ళు కూడా కదలకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఆనందపడ్డారు. మరి అప్పటి వరకు కాస్త భోజనాల్లో కాస్త ఇబ్బంది పెట్టారు. తమిళనాడు వాళ్ళది ఎట్లా ఉంటుందంటే మన తెలుగు వాళ్ళంటే కాస్త తక్కువ చూపు చూస్తారు. ఆ దెబ్బతో మొత్తం టర్న్ అయిపోయారు మన వైపుకి. వంట వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఎట్లా చేశారంటే మనం ఏదైతే చేశారు, ప్రేమగా చేసి పెట్టారు. ఆ రోజున కళ్యాణం అయిన తర్వాత వంట మనిషి అయితే 100 దోశలు వేసి పెట్టింది. ఇంట్లో భార్య కూడా ఏదో 100 దోశలు. ఆ అమ్మాయి పాపం 100 దోశలు వేసి పెట్టింది. అంటే వాళ్ళకి చేయాలనిపించింది, లోపల నుంచి ప్రేమగా ఇంత చేశారు స్వామి చేయాలని చెప్పి 100 మందికి కనీసం 100 దోశలు పైన వేసింది అమ్మాయి రాత్రిపూట. ఎప్పుడు 11:30 సమయంలో 100 దోశలు పైన వేసి ఉంటుంది అమ్మాయి, పదార్థం సరిపోకపోతే. అట్లా చాలా అద్భుతంగా జరిగింది. 3వ రోజున శివాభిషేకం జరిగిందండి. ఇక ఎట్లా చెప్పాలంటే ఏ పూటకు ఆ పూట ఒక ట్రాన్స్కి వెళ్ళిపోయారు భక్తులందరూ కూడా. మొత్తం 5 రోజులు కార్యక్రమం చేశాం కదా, ఉదయానికి ఉదయమే సాయంత్రానికి సాయంత్రమే ఒక ట్రాన్స్కి వెళ్ళిపోయాం అందరూ కూడా. అంటే ఈ లోకంలో లేము, ఎక్కడో అందరూ కూడా తేలియాడారు. చాలా అద్భుతంగా జరిగింది. ఉదయం పూట శివాభిషేకం జరిగిందమ్మా, నా జీవితంలో జరగలేదు. చాలా అద్భుతంగా జరిగింది శివాభిషేకం. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, బ్రాహ్మణులు కూడా వచ్చారు అక్కడికి, వాళ్ళు కూడా ఆనందపడ్డారు. మరి తర్వాత గిరి ప్రదక్షిణ అందరూ బయలుదేరారు. వీళ్ళందరూ అందరూ కూడా చేయడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. తర్వాత చండీ హోమం అయితే అత్యద్భుతంగా జరిగింది. అవన్నీ కూడా వీడియో తీయించాం, తొందరలో ఎడిటింగ్ చేసి వాళ్ళ రేపట్లో ప్లే చేసుకుందాం. ఓకే, ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, హలో అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాదేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/4/1977. ఓకే, సమయం చెప్పండి. 6 నుండి 7 అండి. ఉదయమా అండి? ఉదయం. ఓకే, మీ పేరు? మాధవరావు. 6 నుండి 7. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. గురుగారు నమస్తే అండి. నమస్తే. నేను పెట్రోల్ బంక్ లో పనిచేస్తానండి. చిన్న మనస్పాతాలు వచ్చి 9 రోజులు అట్లా పనిచేసా. అయితే అట్లనే ఇక ఖాళీ లేకుండా అయిపోయింది. మళ్ళీ పోతాంటే ఇప్పుడు ఖాళీ లేదు, ఇప్పుడు వద్దని ఇప్పుడు 11 నెలలు అవుతుందండి. పేరేంటి? మధుసూదన్ రావా? మాధవరావు. ఇక ఆ పని కాకుండా ఏరే పని చేద్దామని ఎక్కడ అడిగినా దొరకట్లేదండి. ఓకే, జాతకపరంగా రాహు బాగలేడు. ఒక పని చేయి, 40 రోజుల పాటు శివాలయంలో శివ ప్రదక్షిణ చేయి. చామంతి పూలు 11 పూలు, చామంతి పూలు పట్టుకొని 11 ప్రదక్షిణాలు తప్పున 40 రోజులు చెయ్యి. 40 రోజుల లోపల ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఆ పూలు తీసుకెళ్ళి శివలింగం మీద పెట్టించు. ఓకేనా? ఇట్లా 40 రోజులు చెయ్యి, నీకు ఉద్యోగం వస్తుంది. తర్వాత ఫోన్ చేయి, ఇప్పుడు ఏం చేయాలో చెప్తా. ఇప్పుడు చెప్తే ఖర్చు అవుతుంది, పెట్టగలవా? ఉద్యోగం లేదు, ఏదో బలానా పూజ చేయించుకో, అది హోమం చేయించుకో, ఏదో చెప్తా. మళ్ళీ లోపల మనసులో గిలి ఉంటుంది, డబ్బులు కావాలి. అవునా? కలియుగంలో డబ్బు లేకపోతే ఎందుకు పనికిరాం? ధనంలో విధం జగతన డబ్బు లేకపోతే 10 పైసలు కూడా పనికిరాం. అవునా? కాబట్టి నేను చెప్పింది చెయ్యి. సూక్ష్మంలో మోక్షంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మంది చేశారు. ఓకేనా? ఉద్యోగం వచ్చిన తర్వాత ఫోన్ చేయి, తర్వాత ఏం చేయాలో చెప్తా. స్వామి ఇది డేట్ ఆఫ్ బర్త్ బరాబరేనా స్వామి? మా పెద్దలు చెప్పారు మరి ఇట్లా 3/4/1977. ఇక తర్వాత చెయ్యి. జాతకం అయితే నువ్వు చెప్పిన జాతకం ప్రకారం నువ్వు పెట్రోల్ బంక్ కాదు, పెట్రోల్ బంకే పెట్టాలి. పెట్రోల్ బంకులో పని చేయడం కాదు, నీకు పెట్రోల్ బంకే సొంతంగా ఉండాలి. అంత అద్భుతంగా కనపడుతుంది. అంటే సంథింగ్ ఏదో తేడా ఉంది. తర్వాత కాల్ చేయి, కరెక్ట్గా చూసుకొని చెయ్యి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే, సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16వ తారీఖు 7వ నెల 1975. టైం వచ్చేసి మధ్యాహ్నం 2:30 మేడం. మీ పేరు? నా పేరు సురేష్ కుమార్ మేడం. మధ్యాహ్నం 2:30 2:30 గురుగారు. సరే గురుగారు మాట్లాడండి. గుక్క తిప్పుకోకుండా గురుగారు నమస్తే. గుక్క తిప్పుకోకుండా చెప్తాను డేట్ ఆఫ్ బర్త్.
టైం కరెక్ట్ చెప్పాలి కదా సార్, కరెక్ట్ గుర్తుంది. మీ టైం కూడా వాల్యుబుల్ గురుగారు. ఓకే, ఏం పని చేస్తుంటారు చెప్పండి సార్? నేను గవర్నమెంట్ జాబ్ చేస్తాను సార్, విద్యుత్ శాఖలో సూపర్వైజర్ చేస్తాను సార్. జాతకం బ్రహ్మాండంగా ఉంది, నీ జీవితంలో మంచి ఉచ్చస్థితికి వెళ్ళి ఉంటావు, చాలా అద్భుతంగా ఉంది. ధనానికి లోటు లేదు, ఆస్తులకు లోటు లేదు, అవునా? తెలివితేటలకు లోటు లేదు, ఉద్యోగంలో లోటు లేదు. ఇంకేం కావాలి చెప్పండి మీకు. లైన్లో ఉన్నారా? గురువారు జాతకం చాలా బాగుంది, సమస్య ఏంటో చెప్పు అంటున్నా. 2 years నుంచి మానసిక ఆనందాలు కలుగుతున్నాయి మేడం. గురుగారు స్థలం కొన్నా, దాని ల్యాండ్ విషయం ఒకటి ఉన్నది. తర్వాత అయిన వాళ్ళే మోసం చేస్తున్నారు గురుగారు, నమ్మించి మోసం చేస్తున్నారు గురుగారు. నమ్మి మనీ ఇచ్చాము ఇవ్వట్లేదు, తర్వాత మన మీద నిందలేస్తున్నారు గురుగారు. నమ్మిన వాళ్ళే, చాలా నమ్మిన వాళ్ళే, అయిన వాళ్ళే, మన దగ్గర వాళ్ళే మోసం చేస్తున్నారు గురుగారు. మన గురించి బ్యాడ్ గా బయట చెప్తున్నారు గురుగారు. నా ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. నా ప్రోగ్రామ్ ఫస్ట్ టైం చూస్తున్నారా మీరు? అవునండి. నేను రోజు చెప్తుంటా, నాగదోషం ఉంటే ఇవన్నీ జరుగుతాయి. నీ జాతకం చాలా బాగుంది, ఉద్యోగంలో చాలా అద్భుతంగా ఉంటుంది, డబ్బు సంపాదిస్తావు, డబ్బు నిలబెడతావు, ఆస్తులు కొంటావు. కానీ ఎప్పుడైతే నాగదోషం ఉందో నువ్వు ఎవరికి ఎంత దారపోసినా, ఎంత మంచి చేసినా నీకు రివర్సే ఉంటుంది. ఇందాక కూడా చెప్పావు, కాలర్కి ఫస్టే చెప్పుకున్నావు. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్, నువ్వే చెప్తున్నావు. ఓకేనా? సరే, అటువంటి దోషాలు పోవాలంటే నాగప్రతిష్ఠ చేయండి, చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆ భూ సంబంధమైన వ్యవహారాల్లో కలిసి వస్తుంది, ఎటువంటి మెలికలు ఉండవు. ఎందుకంటే నాగదోషం వల్ల ఖచ్చితంగా దెబ్బతింటారు, ఆస్తుల పరంగా దెబ్బతింటూ ఉంటారు సహజంగా. అంత తప్ప వేరేం లేదు. జాతకం చాలా బాగుంది. ప్రజెంట్ మహర్దశ, బుధ మహర్దశ నడుస్తుంది, చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగంలో కూడా మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి, చాలా బాగుంది, ఎక్కడ లోటు లేదు. నాగదోషం తప్ప ఏం లేదు, చేయండి, బాగుంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 92 డిసెంబర్ 27, తెల్లవారుజామున 5:25. తెల్లవారితే 28 అమ్మా, 27? తెల్లవారితే 5:25 మేడం. 5:30. ఓకే, పాప పేరేంటి? స్వాతి అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా, నక్షత్రం తెలుసా? తెలుసు స్వామి, శ్రవణ నక్షత్రం. చెప్పు. పెళ్లి గురించి. జాబ్ లో ఇబ్బంది, మ్యారేజ్ కూడా ఇబ్బంది అవుతుంది. ఆరోగ్యం ఎట్లా ఉందో చెప్పు ఫస్ట్. కొంచెం జలుబు ఉంటుంది స్వామి ఇప్పుడు. గైనిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఉందండి, కొంచెం ఉంది. అది బలంగా ఉంటుంది ఒకటి. తర్వాత కుజాష్టమ దోషం ఉంది, కుజుడు అష్టమంలో ఉంటే పెళ్లి కావడం కష్టం. అర్థమైందా? పెళ్లి కావడమే కాదు, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా డైవర్స్ దాకా వెళ్తుంది. ఇది బలమైన దోషం. ఓకేనా? ఇవి డైరెక్ట్గా చెప్పకూడదు, విడిగా అపాయింట్మెంట్ నెంబర్ ఉంది, దానికి కాల్ చేయి, వివరంగా చెప్తా, దానికి ఏం చేయాలో చెప్తా, చేస్తే మార్గం దొరుకుతుంది. అది చేయకుండా నువ్వు పెళ్లి జోలికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా దెబ్బతినే అవకాశాలు కనపడుతున్నాయి. అది ఆరోగ్యపరంగా ఎఫెక్ట్ కొడుతుంది, మరి సంతానపరంగా ఎఫెక్ట్ కొడుతుంది, తర్వాత పెళ్లి పరంగా, వైవాహిక జీవిత పరంగా కూడా ఇవన్నీ బలమైన దోషాలు. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. పాప డేట్ ఆఫ్ బర్త్ 16/7/10. ఓకే, సమయం చెప్పండి. సమయం 3:20 మధ్యాహ్నం. ఓకే, పాప పేరేంటి? పాప పేరు అన్విత. టోకమ్మ అని వచ్చింది, అన్విత అని పెట్టామండి. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు, అమ్మాయి ఈ ఇయరే మెచ్యూర్ అయింది, మార్చ్ 6th అయింది. కొంచెం అప్పటి నుంచి ఆరోగ్య సమస్య ఎక్కువైంది స్వామి. సహజంగా జన్మలగ్నాతో అష్టమ స్థానంలో రవి కేతువు పడ్డాడు. కేతువు పడితే ఖచ్చితంగా గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, తర్వాత ఈమె పుట్టిన తర్వాత మీకు మార్పులు వచ్చినాయి లేదో చెప్పు. వాళ్ళ నాన్న బాగా కలిసి వచ్చింది స్వామి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అమ్మాయి కడుపున పడ్డప్పటి నుంచి, విను, మధ్యలో రాబాకు, చెప్పిన తర్వాత మళ్ళీ ప్రశ్న. అమ్మాయి కడుపున పడ్డప్పటి నుంచి మీ జీవితం మారిపోయి ఉండాలి పూర్తిగా, అవునా? అవును స్వామి. చెప్పు, ఇప్పుడు చెప్పు. స్వామి, హెల్త్ సమస్యలు ఎక్కువైనాయి స్వామి అమ్మాయికి. అంత హెల్త్ సమస్య పోవాలంటే హెల్త్ రాహు కేతువులకి, కుజుడికి జపహోమాలు, నాగప్రతిష్ఠ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. అది చేయకుండా నువ్వు దేశం మొత్తం తిరిగి డాక్టర్లు ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అది పనిచేయవు, మందులు పనిచేయవు. ఎక్కడ ఏ ఊర్లో ఉంటారు?
మాది కర్నూలు డిస్ట్రిక్ట్ స్వామి. రేపు 23వ తారీఖు చేస్తున్నాం. అమ్మాయిని వచ్చి కూర్చోబెట్టి చేయించు, చేస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఓకేనా? సరే సార్. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి. నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి నేను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 14/8/1969 అండి. ఓకే, సమయం ఉదయం 8 గంటల 15 నిమిషాలకి పుట్టానండి నేను. ఓకే, మీ పేరు? నా పేరు మునిశెట్టి శ్రీనివాస్ అండి. ఉదయం నేను నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురువు గారితో మాట్లాడి. తప్పకుండా, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. గురువు గారు నమస్కారం అండి. నమస్తే. నేను చాలా బట్టి ట్రై చేస్తున్నాను సార్. మీకు మీ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టంగా ఉంది, మాకు దొరకట్లేదు. ఈ రోజు నాకు అదృష్టం దొరికిందండి. చెప్పండి. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తానండి, మార్కెటింగ్ ఏజెంట్ నేను. ఒక టైంలో బిజినెస్ బాగుంటుంది, ఒక్కో టైంలో బాగుంటలేదండి. మరి ఇప్పుడు పరిస్థితి అయితే రియల్ ఎస్టేట్ చాలా డల్ గా ఉంది. అసలు నేనేమన్నా దానికి ఏదైనా చేసుకోవాలా, పరిహారాలు ఏమన్నా ఉంటాయా, లేదంటే నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. సరే, చెప్పిందేనండి. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సంపాదిస్తారు. ఫస్ట్ పాయింట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం. వినండి, నేను మధ్యలో రాబాకండి. మీరు మొత్తం చెప్పారు విన్నా కదా, నేను చెప్పేది నువ్వు వినాలి కదా. అలాగని రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే సంపాదిస్తారు, ఫస్ట్ పాయింట్. ఓకే, తర్వాత నీకు వ్యాపారంలో మంచి మంచి అవకాశాలు వస్తాయి, మంచి మంచి తెలివితేటలు వస్తాయి, దాని మీద డబ్బు సంపాదిస్తావు. అవునా? అవునండి, అవునండి. కానీ ఆ డబ్బు నిలబడదు. ఎట్లా ఉంటుందంటే, ఒక ట్రాన్సాక్షన్లో ఒక 10 లక్షలు వస్తాయి, నువ్వు ఎక్స్పెక్ట్ చేసి దిగితే నీకు చేతికి వచ్చేటప్పుడు 2 లక్షలే వస్తాయి. ఆ 2 లక్షలు కూడా 5 సార్లు వస్తాయి. అవునా? అవునండి. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా జాతకపరమైన దోషం. ఓకే, అవునండి. తర్వాత పెళ్ళయిందా మీకు? పెళ్ళయిందండి, నాకు 1969 అండి డేట్ ఆఫ్ బర్త్. మీ ఆవిడ గారు పిల్లలు కూడాను. మీ వైఫ్ ఆరోగ్యం బాగుందా? ఆరోగ్యం బాగుందండి. ఎందుకంటే దోషం కనపడుతుంది ఇక్కడ ఆమె సైడ్ నుంచి, ఎందుకని అడుగుతున్నా. సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కలిసి రావాలంటే నాగప్రతిష్ఠ, ఆశేషబలి పూజ చేస్తే నీ జాతకానికి తిరుగులేదు. చాలా అద్భుతాలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రేపు 23 నేను హైదరాబాద్ లోనే ఉంటాను. కింద అపాయింట్మెంట్ నెంబర్ కనపడుతుంది, 90522299 చేసి ఇట్లా మాకు ప్రతిష్ట వివరాలు కావాలంటే చెప్తారు, మా వాళ్ళు పిఎల్ మాట్లాడతారు. దాన్ని ఫాలో అవ్వండి, దాని ప్రకారం వచ్చి కూర్చొని చేసుకోండి. అట్లా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం, మా తమ్ముడు గురించి తెలుసుకోవాలి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు మేడం, పేరు తెలుసు. పేరేంటి? పేరు ప్రసాద్. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా, ఏంటి సమస్య ఏంటో చెప్పు. నమస్తే గురువు గారు. నమస్తే, చెప్పు సమస్య ఏంటో చెప్పు. సమస్య అంటే మా తమ్ముడు గురించి గురువు గారు. ఆ అబ్బాయికి ఏమి కలిసి రావట్లేదు. ఏదైనా ఇంట్లో ఏదన్నా ఉందా, లేదంటే ఆ అబ్బాయి జాతకంలో ఏమన్నా ఉందా? డేట్ ఆఫ్ బర్త్ లేదంటావు, మళ్ళీ జాతకంలో ఉందా అంటావు. ఎంత వయసు ఎంత ఆయనకి? మా తమ్ముడు గురుగారు, పిల్లలు అబ్బాయి. ఈ తమ్ముడే అమ్మా, మా తమ్ముడు కాదు. వయసు ఎంత చెప్పు. వయసు తెలియదు గురుగారు. మా తమ్ముడు 10 సార్లు చెప్తే మీ తమ్ముడు కాకపోతాడా? మీ తమ్ముడే. వయసు ఎంత, సమస్య ఏంటి, పెళ్లి కాలేదా, పిల్లలు లేరా? ఓకే, స్థిమితం లేదంటావు, అంతేనా? అభివృద్ధి లేదు, బాగా వ్యసనానికి తాగుతా ఉంటాడు, చెప్తే ఎందో. సరే, ఓ పని చేయి, నాగప్రతిష్ఠ చేయించు, చేస్తే అక్కడి నుంచి కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకో, కాలం కలిసి రావట్లేదంటే నాగదోషాలు ఉంటేనే కాలం కలిసి రాదు, గుర్తుపెట్టుకో. ఓకేనా? నా అనుభవం ప్రకారం తప్ప రెండోది ఉండదు. కూర్చోబెట్టి చేయించు, ఖచ్చితంగా అక్కడి నుంచి రోజులు మారిపోతాయి. అట్లా. ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే మేడం. పాప మేడం, మా పాప మేడం. ఓకే, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/7/2007 మేడం. ఓకే, సమయం చెప్పండి. హలో, సమయం చెప్పండి. సమయం 3:30 మేడం. ఎప్పుడు మధ్యాహ్నమా అండి? మధ్యాహ్నం కూడా మేడం, అద్దంకి. ఓకే, మీ పాప పేరు? మేడం, పాప పేరు గీతాశరణ్య మేడం. గీతాశరణ్య, వెంకట యోగిత్రి గీతాశరణ్య. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయ్యా, ఎట్లా మెంటల్గా ఎట్లా ఉంది మీ అమ్మాయి? సార్ నమస్తే సార్. నమస్తే. మెంటల్లీ స్ట్రాంగ్ ఉందా లేదా? మెంటల్గా కొంచెం పాప ఏదో
బాగానే ఉంటున్నట్టుంది మేడం. సార్ ఇప్పుడు ఏమైతుందంటే ఈ పాప కొంచెం ఎడ్యుకేషన్ పరంగా చదువుతుంది సార్. అది ఎప్పుడు తలనొప్పని కడుపు నొప్పని ఏదో సమస్యలు చెబుతూ ఉంటుంటది. సమస్య చెప్పడం కాదు, ఒకసారి పిచ్చి పిచ్చిగా చేస్తుంటుంది, ఏం అర్థం కాదు ఏం జరుగుతుందో. అవునా? అవును సార్, అవును చెప్పండి సార్. జాతకంలో రండి, జాతకంలో రాహువు, చంద్రుడు, కేతువు బలమైన దోషాలు ఉన్నాయి. ఓకే, రాహు, చంద్రుడు, కేతువు. ఈ దోషం ఎప్పటిదాకా ఉన్నాయా అంటే 2042 సంవత్సరం వరకు ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే, వినండి మొత్తం వినండి, దీనివల్ల ఏమవుతుందంటే ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, పురుగు దొలగానే డిఫరెంట్గా ప్రవర్తిస్తుంటుంది అమ్మాయి. లేదు ఊహించుకోవడం, ఇప్పుడు ఏదైనా జ్వరం వచ్చిందనుకో మొత్తం యాక్షన్ చేసి పడిపోతుంది, శాంతం కళ్ళు తిరిగి పడిపోయినట్టు చేస్తుంది. ఇట్లా రకరకాలుగా ఊహించుకోవడం జరుగుతుంది. దానివల్ల మీకు అర్థం కాదు నిజంగా సమస్య ఉందా లేకపోతే ఏం లేకుండా యాక్షన్ చేస్తుందా, ఎవరికి అర్థం కాదు. అవునా? నేను అదే చెప్తున్నా, నేను చెప్పింది చేయించు. నాగప్రతిష్ఠ ఆశ్రయ బలుపు. ఎక్కడ ఏ ఊర్లో ఉంటావు? రేపు 23 విను, మార్గం చెప్తున్నా విను. 23వ తారీఖు చేస్తున్నాం. అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టి నాగప్రతిష్ఠ చేస్తే అవన్నీ వెళ్ళిపోతాయి. ఓకేనా? గురుగారు, అలాగే మనకి ప్రతి మాసంలో కూడా మీరు నిర్వహిస్తున్నారు కదా మనకి నాగప్రతిష్ఠ కావచ్చు. మరి ఈ మాసం అన్నిటికంటే కూడా మనకి విశేషం మాసంలో మాసం కార్తీక మాసం. మరి కార్తీక మాసంలో సాక్షాత్ పరమేశ్వరుడి ఆభరణమే మెడలో నాగేంద్రుడు. మరి అటువంటి ఈ మాసంలో నాగప్రతిష్ఠ చేసుకుంటే మరింత విశేషంగా ఉంటుంది కదా గురుగారు, ఒకసారి తెలియజేస్తారా? కార్తీక మాసం సుబ్రహ్మణ్యుడు చాలా విశేషం. ఆయన పేరే కార్తికేయుడు. సుబ్రహ్మణ్యుడికి మరొక నామం కార్తికేయుడు అని నామం. కాబట్టి కార్తీక మాసంలో శివకేశవులకి విశేషం, దాంతోపాటు సుబ్రహ్మణ్యుడు కూడా చాలా విశేషం. మరి చాతుర్మాసాల్లో కార్తీక మాసం కూడా ఒకటి. కార్తీక మాసంలో పూజ చేసినా, జపం చేసినా, అభిషేకం చేసినా, హోమం చేసినా, మరి ఇటువంటి నాగప్రతిష్టలు చేస్తే కూడా 4 రెట్లు ఫలితం వస్తుంది శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి ముహూర్తాలు, రోజులు కూడా. ఈ టైంలో చిన్నది చేస్తే కూడా అద్భుతమైన ఫలితం వస్తుంది. మరి దేనికైనా ముహూర్త బలం అనేది చాలా ఇంపార్టెంట్. ముహూర్త బలం కనుక బాగున్నట్లయితే సంకల్ప సిద్ధి నెరవేరడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే మేము గృహప్రవేశ ముహూర్తం పెడుతుంటాం కొంతమందికి. కొన్ని ముహూర్తాలు కనుక గృహప్రవేశం చేస్తే అప్పు తేలిక కట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ ముహూర్త బలం అటువంటిది. మరి కొన్ని ముహూర్తాలకు పెళ్లి చేస్తే ఫస్ట్ అబ్బాయి పుడతాడంటే అబ్బాయి పుట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ ముహూర్త బలం అది, నా గొప్పతనం కాదు, శాస్త్ర గొప్పతనం. మరి దానికి ముహూర్తానికి అంత ప్రాధాన్యత ఉంది. మరి కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి అందుకని 23వ తారీఖు మంచి అష్టమైంది. ఆ రోజున చాలా విశేషమైనటువంటి మా ముహూర్తం. ఆ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే గురుగారు, పీఠంలో జరిగేటువంటి పూజాది క్రతులు నాగప్రతిష్ఠకు సంబంధించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. నాగశిలా ప్రతిష్ఠ ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్పదోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్పదోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతకరీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు పరిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి.
తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్ప భయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ఠ. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగ ప్రతిష్ఠతో నివృత్తి చేసుకొని ఉన్నతమైన జీవితంలో అడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. గురుగారి వాళ్ళ కార్యక్రమంలో కాల్ చేసుకునేటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలతో పాటు మాకు కూడా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది వాళ్ళ నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.